అది ఓకే. అంటే సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసే రేంజ్ హీరోయిన్ అంటే మీరు చెప్పింది చాలా వరకు ఓకే. బట్ అంజలి ఒక స్టార్ హీరోయినే కానీ తను టోటల్గా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోయగలిగే అంత కెపాసిటీ ఉందనుకుంటున్నారు ఎలా? అంటే మీరు అదే కదా చెప్పింది. ఇప్పుడు మొన్న అమ్మ ఝాన్సీ అని ఒక సిరీస్, అవును, వెబ్ సిరీస్లో బాగా తను టోటల్గా తన షోల్డర్ మీద మోసిందిగా, మోసింది. ప్లస్ ఇందులో ఎస్పెషల్లీ మన దానికి అంత అవసరం లేదు. బికాజ్ దీంట్లో అంత ముందు ఉన్న యాక్టర్లతో పాటు సునీల్, అలాగే సత్య, ఇలా చాలామంది యాక్టర్స్ యాడ్ అయ్యారు. ఓకే, చాలామంది ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు ఈ కథలోకి. సో చాలామంది కలిసి ఆ మొయ్యాలి తప్ప మొత్తం తన షోల్డర్ మీద పెట్టలేదు. ఇప్పుడు గీతాంజలి, శంకరాభరణం, నిశ్శబ్దం, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఏంటి అసలు అంజలితో కంటిన్యూ జర్నీకి ఏంటి రీజన్ ఏంటి? శంకరాభరణం తను చేయలేదు, ఓన్లీ వాళ్ళ సాంగ్. అవును, అంటే మన ఒక్క సాంగ్ తప్ప తనది కాదు సినిమా, స్టోరీ కూడా తనది కాదు. తనతో చేసింది గీతాంజలి తర్వాత గీతాంజలి తర్వాత చేసింది నిశ్శబ్దం చేసాం. నిశ్శబ్దంలో కూడా పాప తను క్యారెక్టర్ చేసింది, సెకండ్ హీరోయిన్ అనుష్కయే, ఒక సపోర్టింగ్ రోల్. అది కూడా నాతో ఉన్న ఓకే ఈయన నాకు ఏదైనా చెప్పారంటే ఒక క్యారెక్టరు నా కెరీర్కి హెల్ప్ అవుతుంది అని ఒక బ్లైండ్ ఫెయిత్తో చేసింది తను, అదొకటి. ఆ తర్వాత చేసింది మళ్ళీ ఇదేగా. సో మీ యాక్చువల్ చూస్తే గీతాంజలి, నిశ్శబ్దం, తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది, అంతేగా, అంతే. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే చూడండి, మనకి తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ, అసలు లేరని చెప్పాలి కదా, తక్కువే ఉంది. ఇంకెవరున్నారు నాకు కొత్త వాళ్ళు వదిలేసేయండి. నేను చెప్తుంది తెలుగు. ఇప్పుడు మొన్న బేబీలో వచ్చిన అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. అలాగా ఇప్పుడు వస్తున్నారు, గుడ్. ఇప్పుడు కారణం ఏంటంటే థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్. నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెరగడం వల్ల మనకి కంటెంట్ ఎక్కువ డెలివరీ చేయాల్సిన అవసరం వచ్చింది. కథలు ఎక్కువ తయారవుతున్నాయి, ఎక్కువ మంది డైరెక్టర్స్ పడుతున్నారు. ఓటీటీకి ఉన్న బడ్జెట్స్కి బాంబే నుంచో లేకపోతే బెంగళూరు నుంచో ఢిల్లీ నుంచో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేరు ఫ్లైట్ టికెట్లు వేసి. కాబట్టి లోకల్ ఉన్న అమ్మాయిలకి, లోకల్ టాలెంట్కి ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది. అలాగే తెలుగు అమ్మాయి అన్నది ఈజ్ వన్ మోర్ రీజన్, ఈజ్ ద మెయిన్ రీజన్. యాక్చువల్లీ నేను 90% నేను తెలుగు వాళ్ళకే ఇస్తాను అవకాశం, టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ. అన్లెస్ తప్పదు అనుకున్న ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, దాంట్లో పర్పస్ ఉంది, తెలుగు వాళ్ళు దానికి ఆప్షన్ ఎవరు లేరు, ఆరు డేట్లు దొరకలేదు. మీరు చూస్తే ఇందులో అందరు తెలుగు యాక్టర్సే ఎక్సెప్ట్ వన్ పర్సన్, రాహుల్ మాధవ్ అని. ఎందుకంటే ఎందుకు ఒక మలయాళీ యాక్టర్ పెట్టాల్సి వచ్చింది అని సినిమా చూస్తే అర్థమవుద్ది. కరెక్ట్ అతనే అంటారు, స్టోరీలో ఉన్న డిమాండ్ ప్రకారం. ఓకే, అది